సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. గుంటూరు మిర్చి యార్డు వద్ద మిర్చి రైతు సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. ధరలు తగ్గి నష్టాల పాలవుతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. క్వింటా మిర్చికి 15,000 రూపాయల మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు మిర్చి రైతులు. మిర్చి సాగు చేసిన రైతులను గుర్తించి క్వింటాకు 5,000 బోనస్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు రైతు సంఘాల నేతలు. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రామారావు అందిస్తారు. మిర్చి రైతులు నష్టాల పాలవుతున్నారు. ధర పూర్తిగా తగ్గిపోవడంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి రైతులకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో గుంటూరు మిర్చి యార్డులో ఆందోళన నిర్వహిస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందో ఆ మద్దతు ధర సరిపోదు. అక్కడి నుంచి 11,781 రూపాయల మద్దతు ధర ప్రకటించారు. కానీ ఆ మద్దతు ధర అనేది రైతులకి సరిపోదు. ఈ మద్దతు ధర కొనుగోలు చేసినా కూడా రైతులకి పూర్తి స్థాయిలో నష్టం వస్తుంది. అది 15,000కి పెంచాలి. అలాగనే మిర్చి అమ్ముకున్నటువంటి ఏదైతే ఇప్పటి వరకు మిర్చి అమ్ముకున్న ప్రతి రైతుకు, కౌలు రైతుకు ఈ స్కీమ్ కిందనే మద్దతు ధర అందించాలని కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రైతు సంఘం నాయకులు మనతో పాటు ఉన్నారు, ఆందోళన చేస్తున్నారు. సార్ చెప్పండి, మీరు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి, ఏం చెప్తారు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? గత సంవత్సరం మిర్చి 20 నుండి 25,000 రూపాయలు అమ్ముకుని జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం గతం కంటే కూడాను ఎక్కువ మిర్చి పంట వేశారు. ప్రతిరోజు వారు పురుగు మందు కొట్టుకొని ఆ మిర్చి పంటను కాపాడుకొని పంటని యార్డు తీసుకొస్తే అదే 6,000 నుంచి 10,000 రూపాయలు. ఈ పరిస్థితుల్లో రైతాంగానికి సగానికి సగం ధర పడిపోవటం అనేది వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడిలో సగం కూడా రాదు. అందుకని ఈ ప్రభుత్వం ధర ఎందుకు పడిపోయింది అంటే ఎగుమతులు పడిపోయినాయి కనుక పడిపోయినాయి అని చెప్తున్నారు. ఎగుమతులు పడిపోయినాయా, ఎగుమతులు పడగొట్టారా, దళారుల బాగు కోసం ధరలు తగ్గించారా అనే దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇక్కడ కొంతమంది రైతులు కూడా ఉన్నారు. అయితే చెప్పండి, అంటే ఇప్పుడు ప్రజెంట్ మిర్చి యార్డులో మీరు మిర్చి అమ్ముకోవడానికి వచ్చారు. ఎలాగుంది ధర, ఎలాగుంది ఇప్పుడు మీకు? 9,000 అండి. 8,000, 9,000 అంటే ఏ రైతుకి గిట్టుబాటు అయింది? కూలి 400 తక్కువ రావట్లేదండి. 400 తక్కువ ఈ కూలికి ధరకి ఏం సరిపోయింది? ఏంది రైతులు చచ్చిపోయే రకం వచ్చింది ఇప్పుడు. నిన్నైతే మా ఊళ్ళో పురుగు మందు తాగి తెచ్చాడు ఒక రైతు. ఇట్నే 50 టిక్లు వేసుకొచ్చాడు. 9,000, 8,000 అడిగితే అప్పులు వచ్చి ఇంటికాడ వచ్చి మీద పడితే పురుగు మందు తాగి తెచ్చాడు. దానికి బాధ్యత ఎవరు చెప్పండి? గవర్నమెంటే కదా. గవర్నమెంట్ అప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో 25,000 దాకపోయింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ టీడీపీ ప్రభుత్వం అయినా కొంచెం ఆదుకోవాలి లేదా? జనవరిలో చెప్పారు బోనిస్తానని. ఇప్పుడు దా జనవరి ఇప్పుడు ఒక్క రైతు కూడా రూపాయి పడలేదు. రైతు ఎట్ట బతుకుతాడు? ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ మద్దతు ధర ప్రకటించింది ఈ 11,781 అన్నది. అంటే ఇప్పుడు మీరేం కోరుతున్నారు? రాష్ట్రంలో సుమారు 400 లక్షల ఎకరాలు మిర్చి సాగు చేశారు. ఇందులో ప్రాంతాల వారిగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఎకరానికి 2 లక్షలు చిల్లర పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో 3,20,000 ఖర్చు పెట్టారు. ఇది మేము గ్రామాల్లో పరిశీలించి రైతు సంఘాల ద్వారా తెలుసుకున్న రిపోర్టు. ఇవాళ ఇక్కడ మిర్చి యార్డు తీసుకొస్తే ఇవాళ 7,000 నుంచి 12,000 పెరగకుండా ఆపుతున్నారు. ఇవాళ భవిష్యత్తులో మిర్చి రైతులు ఆత్మహత్య పాల్పడే ప్రమాదం కనిపిస్తుంది. ఇప్పటికైనా ఈ రోజు రేపట్లో 15,000 ప్రకటన చేయకపోతే మేము 11వ తారీఖున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. సో ఖచ్చితంగా 15,000 రూపాయల మద్దతు ధర ప్రకటించాల్సిందే, లేకపోతే భారీ స్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో రామారావు, ఎన్టీవీ, గుంటూరు మిర్చి యార్డు నుంచి.